వరంగల్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖానాపూర్ మండలంలోని పాకాల సరస్సు మత్తడి పోస్తున్న శుభతరుణంలో కట్టమైసమ్మ తల్లి మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అనంతరం నియోజకవర్గ రైతులకు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గోదావరి పవిత్ర జలాలను పాకాల సరస్సులోకి మళ్లించేటువంటి రామప్ప పాకాల లింక్డ్ ప్రాజెక్టును ఆలోచించి ప్లాన్ చేసి సర్వే చేసి డిపిఆర్ తయారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారిని ఒప్పించి మెప్పించి స్వయంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారిని పాకాల చెరువును స్వయంగా పరిశీలించడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చి దీంతోపాటు రంగయ్య చెరువు ప్రాజెక్టును కూడా వారికి చూపించి ఒప్పించి 100 కోట్ల నిధులను మంజూరు తీసుకొచ్చినాం. వచ్చిన నిధులను వెంటనే టెండర్లు పిలిపించినాం. రాత్రింబవళ్ళు కష్టపడి బీఆర్ఎస్ శ్రేణులు కాపలా ఉండి మరీ ప్రాజెక్టును పూర్తి చేసినాం. దాని ఫలితమే మొన్న వర్షపు చుక్క రాలకముందే, మొదటి వర్షం రాకముందే పాకాల సరస్సులో గత ఎండాకాలంలో రామప్ప ద్వారా పాకాల లింక్డ్ ప్రాజెక్టు ద్వారా నింపినటువంటి గోదావరి జలాలు 18.5 ఫీట్ల జలాలు స్టోరేజ్ ఉన్నాయి. కాబట్టి తక్కువ కాలంలో పాకాల ప్రాజెక్టు మత్తడి పడింది. గతంలో చాలామంది విమర్శించినటువంటి నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గంలో ఇలా అధికారం చెలాయిస్తున్నటువంటి నాయకులు గతంలో ఈ ప్రాజెక్టు పైన విచ్చలవిడిగా మాట్లాడినారు. ఇది బోగస్ ప్రాజెక్ట్ అన్నారు, దీని ఫలితం ఉండదన్నారు, చుక్క నీళ్లు రావన్నారు. వాళ్ళందరూ కూడా ఇటీవల మరి పాకాల మత్తడి పడే సందర్భంగా వారు పాకాలలో వారు సందర్శించి పూజలు చేయడం అనేది నిజం కూడా శుభసూచకమే. మాకేమి ఈర్ష్యలు లేవు. ఎందుకంటే ఆనాడు వారి నోటనే ఇది అబద్ధపు ప్రాజెక్టు, మోసం మాటలు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీలని చెప్పినటువంటి వాళ్ళు ప్రజలను నమ్మించి నయవంచన గురి చేసి ఓట్లు దండుకొని ఇలా అధికారంలో ఉన్నారు. కానీ ఇలా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు పాలేందో నీళ్ళెందో తేట తెల్లమైంది మన నియోజకవర్గంలో. ఇలా పాకాల ప్రాజెక్టు ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రణాళికతో పాటు మన నియోజకవర్గానికి ప్రతి చుక్క నీటి వినియోగం సంపూర్ణంగా అమలు చేసినటువంటి మరి పార్టీ కేసీఆర్ గారు